ఈ పరిచయులు ఎవరు అనే దాని గురించి చూద్దాం. పరిచయులు ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా మనకి శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు, సుంకర్లు అనే పేరు విన్నారా? కొత్త నిబంధనలో విన్నారా లేదా? మనకి ఎక్కువగా ఎవరు కనపడతారు? సద్దుకయులు, శాస్త్రులు, పరిచయులు, సుంకర్లు. దేశానికి శాపంగా మారిన సద్దుకయులు, శాస్త్రులు, పరిచయులు, సుంకరులు. అసలు ఈ సద్దుకయులు, శాస్త్రులు, పరిచయులు, సుంకరులు ఎవరు? ఆ యూదా దేశంలో యూదులు అని పిలువబడతారు కదా ఎక్కువగాని. యూదులు, ఇశ్రాయేలీలు అని పిలువబడతారు. ఇప్పుడు వీళ్ళు ఎలాగొచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే మనకి ఈ వివరణ చాలా అవసరం. కొత్త నిబంధనలో ఈ వివరణ మనకు చాలా అవసరం. 4 సువార్తలు చదివేటప్పుడు ఎక్కువగా మనకు కనపడుతున్న వీళ్ళు. ఆ కనబడినప్పుడు, ఆ వచనాలు చదివినప్పుడు మనకి బాగా మరి కాస్త అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరు అనే దాని గురించి కొన్ని విషయాలు మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దేశానికి వీళ్ళు ఎలా మారిపోయారంట? రాను ఈ సద్దుకయులు, శాస్త్రులు, పరిచయులు, సుంకర్లు వీళ్ళు శాపంగా మారిపోయారు. అన్యాచారాలతో నింపేశారు. ఎంత కుట్రైనా చేయడానికి వెనుదిరిగిన వారు. వీళ్ళు విభిన్నమైన భావాలు, భావోద్రేకాలు కలిగిన వారు. అందరూ ఒకే భావాలు కలిగిన వారు కాదు. వీళ్ళు ఎవరు? అసలు అన్యులా, లేకపోతే వీళ్ళు ఏవైనా ఇదొక రకమైన జాత, వీరు కులాలా అని అంటే కులాలు కాదు. మొట్టమొదటిగా ప్రపంచాన్ని పరిపాలించిన పరిపాలకుల్లో అష్షూరు రాజ్యం. అష్షూరు తర్వాత ఫామ్లోకి వచ్చింది బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం తర్వాత మాదియా పారసీకులు అన్నారు. చెప్పాలి, పేర్లు చెప్పండి. దానియేలు గ్రంథంలో వీళ్ళు కనపడతారు కదా. మాదియా పారసీకులు అంటే ఒకే దేశం కాదు, వాళ్ళు 2 రాజ్యాలు. ఒక రాజ్యంగా వారు కూటమిని ఏర్పాటు చేసుకుని కల్దీలు అనగా బబులోని మీద వారు దండెత్తి ఆ సామ్రాజ్యాన్ని కూలగొట్టి వీరి రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అందులో మాదీయులు కొంతకాలం పరిపాలన చేస్తే పారసీకులు ఎక్కువ కాలం పరిపాలన చేశారు. వీళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత ఆ తర్వాత పరిపాలన గ్రీకు రాజ్య పరిపాలన. మాదియా పారసీకులు పరిపాలన అయిపోయిన తర్వాత కురేష్ కాలంలో మరలా తిరిగి ఇశ్రాయేల్ అందరూ, యూదులందరూ యెరూషలేము రావడం. యెరూషలేములో మరలా జెరుబ్బబేలు, ఎజ్రా, నెహెమియా నాయకత్వాల్లో వారు తిరిగి మరలా కట్టుకున్నారు లేదా? మరలా ఏం చేశారు? మందిరాన్ని కట్టుకున్నారు. మందిరాన్ని కట్టుకుని చక్కగా వారు మరలా అనుదిన బలి నైవేద్య కార్యక్రమాలు, దేవుని యొక్క మందిరంలో ఆ నియమ నిబంధనలన్నీ మరలా వారు ఏర్పాటు చేసుకుని చక్కగా వారు పాలించుకుంటున్నారు. అప్పుడు ఆనాటి కాలంలో దేశమంతటి పరిపాలన చేస్తున్నది మాదియా పారసీకులు. వీళ్ళు ఎప్పటి వరకు పరిపాలన చేశారంటే క్రీస్తు పూర్వం 330 వరకు కూడా వీళ్ళు పరిపాలన చేశారు. ఆ తర్వాత గ్రీకు రాజ్యం దండెత్తి ఈ మాది పారసీకి రాజ్యాన్ని కూలగొట్టి గ్రీకు రాజ్యాన్ని స్థాపించారు. గ్రీకు రాజ్యానికి ప్రథమ రాజు ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. ప్రపంచాన్ని 33 సంవత్సరాల్లోనే ప్రపంచానంతా జయించిన వాడు అలెగ్జాండర్. మొదటి రాజు ఎవరు? అలెగ్జాండర్. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ దేశాన్ని 4 భాగాలుగా చేసుకుని సైన్యమంతా, ఆ సైన్యాధిపతులు దేశాన్ని విభాగించి వారు పరిపాలన చేసుకున్నారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 165వ సంవత్సరంలో యోధా మక్కాబి అంటారు. ఆయన పేరు చెప్పాలి మీరు, యోధా మక్కాబి. ఈ యోధా మక్కాబి అనే వ్యక్తి వీళ్ళు ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకుని సైన్యాన్ని డెవలప్ చేసుకుని వారి దేశం వారు పరిపాలన చేసుకుని తిరుగుబాటు చేసి ఈ మక్కాబీలు, యోధా దేశాన్ని మక్కాబీలు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని మక్కాబీలు అంటారు. మక్కాబీ పరిపాలన. మక్కాబీలు అంటే ఎవరు? వీళ్ళు వేరే జాతి వారి కాదు, కానీ వీళ్ళు కూడా యూదులే. పరిపాలన చేసుకుని
రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో, ఈ మక్కాబీల కాలంలో యూదులు కొన్ని జాతులుగా పిలువబడ్డారండి. అది చెప్పడానికి ఇవంటే ఈ స్టోరీ అంతా చెప్పాను మీకు. ఈ మక్కాబీల కాలంలో యూదులు కొన్ని జాతులుగా విభాగించబడ్డారు. వారినే సద్దుకైలందరూ ఒక తెగ, శాస్త్రులందరూ ఒక తెగ, పరిచయులందరూ ఒక తెగ, సుంకరులందరూ ఒక తెగ. వీళ్ళు యూదుల, సమరయుల, అన్యుల, రోమిల, వీళ్ళెవరు అంటే యూదులే. ఈ 4 తెగవారు కూడా యూదులే కానీ కొన్ని భాగాలుగా విభాగించబడ్డారు. ఏమండి, ఈ రోజున ఈ సద్దుకైలు ఎవరు అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. సద్దుకైలు, వీళ్ళు భావాలేంటి? ఈ సద్దుకైలు అనే తెగ వీళ్ళు ఎలాగొచ్చారు అని అంటే, శాస్త్రులు పరిచయులకి ఎప్పుడు, ఈ సద్దుకైలకి పరిచయులకి ఎప్పుడు పడతా ఉండేది కాదు. వీళ్ళకి ఎప్పుడు కూడా గొడవలే. వీళ్ళందరూ ఒక జాతిలో వారైనా కానీ ఈ శాస్త్రులకి ఈ సద్దుకైలకి ఎప్పుడు పడతా ఉండేది, ఎప్పుడు కూడా గొడవలే. వాళ్ళతో వీళ్ళు కలిసేవారు కాదు, వీళ్ళతో వాళ్ళు కలిసేవారు కాదు. పూర్వకాలంలో మందిర పరిచర్య చేస్తున్న ప్రధాన యాజకులు, ప్రధాన సాదోకు, ఏమండి, దావీదు అలాగే సొలొమోను కాలంలో దేవుని మందిరంలో ప్రధాన యాజకత్వం జరిగిస్తున్న సాదోకు నుండి వచ్చిన వారు, ఆ పదం నుంచి వచ్చింది సద్దుకైలు అనే పదం అలాగొచ్చింది. ఈ సద్దుకైలు ఇప్పుడు ఎవరంటే దేవుని మందిరం మీద ఆధిపత్యాన్ని పాటిస్తున్నవారు. దేవుని మందిరంలో వాళ్ళు ఆధిపత్యం అంటే మందిరం అంతా వీళ్ళ సరెండర్లో ఉంటుంది అన్నమాట. మందిరంలో ఏ కార్యక్రమాలు జరగాలన్నా వీళ్ళే ఉండాలి, వీళ్ళు లేకుండా ఏమీ జరగవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నాటి కాలంలో మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఏం జరుగుతున్నాయంటే వ్యాపారం జరుగుతూ ఉంది కదా. రోకలు మార్చేవారు, పావురాలు అమ్మేవారు, పశువులు అమ్మేవారు, అనుదినము ఈ బలి నైవేద్యాల కొరకైన బిజినెస్ ప్రారంభించేసారంటండి. అసలు దేవుని మందిరంలో బిజినెస్ జరగకూడదు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరగాలి కానీ లోక సంబంధమైన బిజినెస్ పర్పస్ ఏం జరగకూడదు. కానీ మందిరాన్ని ఎలా మార్చేశారు? వాళ్ళు వ్యాపార స్థలంగా మార్చేశారు. వీళ్ళు ప్రధానులు, వీళ్ళు ఏమంటారంటే ప్రధానులు, వీళ్ళని సద్దుకైలు మందిరం మీద ఆధిపత్యాన్ని, ప్రధాన యాజకత్వానికి సంబంధించిన వారు ఈ సద్దుకైలు. రోమీలతో బాగా కలిసి ఉండేవారటండి. రోమీలతో బాగా కలిసి ఉండి రోమీలతో టైఅప్ అయ్యి వాళ్ళతో ఏకీవిస్తూ రాజకీయ పరంగాను అలాగే వారి మత సిద్ధాంతాలకి కొన్ని వాటికి వీళ్ళు కూడా అనుకూలంగా ఉంటూ అలా సహవాసంగా కలిసిపోయి జీవిస్తూ ఉండేవారు. వీళ్ళు బాగా ధనవంతులు చెప్పాలి. ఇప్పుడు ఎవరు వీళ్ళు? సద్దుకైలు అనే వ్యక్తి, ఆ కోవకు చెందిన వారు ఎవరైనా కానీ బాగా ధనవంతులు. ఇంకొకటి ఏంటంటే సామాన్యులతో ఎక్కువ కలిసి ఉండేవారు కాదంటండి. వీళ్ళు సామాన్యమైన ప్రజలతో కలిసి ఉండకుండా మేము సెపరేట్ పీపుల్స్ అన్నట్టుగా వారు సెపరేట్గా మేము బాగా ధనికులము అలాంటి వారితోనే వీళ్ళు సహవాసం చేస్తూ జీవిస్తూ ఉండేవారు. సద్దుకైల యొక్క నమ్మకాల గురించి చెప్తున్నాను ఇప్పుడు వినండి. వీళ్ళ నమ్మకాలు ఏంటి అని అంటే, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథమైన పంచకాండాలు ఉన్నాయి కదా, ఆ పంచకాండాలను తప్ప ఇక ప్రవక్తల గ్రంథాలను కానీ ఇక బైబిల్ గ్రంథంలో వేటిని నమ్మరు వీళ్ళు. ప్రవక్తలు కూడా నమ్మరంట. ప్రవక్తలు నమ్మరు, ప్రవక్తల యొక్క గ్రంథాలను కూడా నమ్మరు. ఇంకా ఏమి నమ్మరంటే దేవదూతలను కూడా నమ్మరు వీళ్ళు. అర్థమైందా? దేవదూతలను నమ్మరు, దర్శనాలు కూడా నమ్మరు వీళ్ళు. దేవదూతలను కూడా నమ్మని వారు. ఇంకా పరలోకాన్ని కూడా నమ్మరు వీళ్ళు, నరకాన్ని కూడా నమ్మరు వీళ్ళు. ఇంకా ఏంటంటే పునరుత్థానాన్ని అసలు నమ్మరంటండి. అందుకని పునరుత్థానం లేదని చెప్పేది యొక్క సద్దుకైలు అనే దాని గురించి. మత్తయి సువార్త 22 అధ్యాయం 23 వచనం చదవండి.
మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం చదవాలి. పునరుత్థానం లేదని చెప్పేది సద్దుకైలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చారా. ఏటట? పునరుత్థానం లేదని చెప్పేది సద్దుకైలు. వీళ్ళు ఏమి నమ్మరు? పునరుత్థానం నమ్మరు. ఇప్పుడు క్రైస్తవుడు యొక్క బలం ఏంటో తెలుసా? మన బలం పునరుత్థానమే. ఈ రోజున క్రైస్తవ సంఘాలు కట్టబడింది, ప్రపంచమంతా సువార్త వ్యాప్తి చెందడం గల కారణము పునరుత్థానం అనే పునాది మీదే ఈరోజు సంఘం కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. పునరుత్థానం లేకపోతే మనం ప్రభుని ఎందుకు నమ్ముకోవడం? పునరుత్థానం లేకపోతే మన భక్తి ఎందుకు చేయడం? పునరుత్థానం లేకపోతే ఇంక మన విశ్వాసం దేని కొరకు? మన నమ్మకాలు దేని కొరకు? వీళ్ళు ఏమి నమ్మరు? వీళ్ళు సద్దుకైలు పునరుత్థానం నమ్మరు, దేవదూతలు నమ్మరు, పరలోకాన్ని నమ్మరు, నరకాన్ని నమ్మరు. ఈ భూలోకంలోనే ఇక జీవితం అన్నట్లుగా వారు ఆహారాలు ఉంటారు. ఇది వీళ్ళ నమ్మకాలు, ఇది వీళ్ళ నమ్మకాలు. సామాన్య ప్రజలతో కలుస్తారు వీళ్ళు. కానీ ఉండవలసినంత ధనం వారికి ఉందండి. చాలా ధనికులైన వారు చాలా మంది అనుకునేది ఏంటంటే, మాకు ధనం ఉంది, మాకు ఆస్తి ఉంది, లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, మీకు లోకంతో పని ఏంటి అని అనుకుంటారు. అదే తెగకు చెందిన వారు కూడా ఈ సద్దుకైలు కూడా వాళ్ళే. ధనం నిన్ను ఎంతవరకు ఉంటుంది? నీ ధనం ఎంతకాలం ఉంటుంది? నీ బలం పోని ఎంతవరకు ఉంటుంది? ఎల్లకాలము ధనము బలము మన దగ్గర ఎల్లకాలం ఉండదు. వాటిని నమ్ముకోవద్దు. సద్దుకైలు వాటిని నమ్ముకుంటారు. సద్దుకైలు సామాన్యులతో కూడా వీళ్ళ కలవరు, సహవాసం చేయరు. వారు భిన్న అభిప్రాయాలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక రోజు వచ్చారు. వచ్చేయమంటున్నారంటే వీళ్ళ మనసులో ఉన్న భావాలు వేరు. కానీ ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఒక వ్యక్తికి మ్యారేజ్ అయింది, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. అయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే భర్త చనిపోయాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోయినప్పుడు ఆమె ఆ వెనకాల ఉన్న పిల్లలు ఈమెను చేర్చుకుని సంతానం కలిగించాలి. ఇలాగా అతనికి 7 కుమారులు ఉన్నారు. 7 ఉంటే 7 చనిపోయారంట. 7 చనిపోయారు. ఇప్పుడు పునరుత్థానంలో ఎవరికి భార్యగా ఉంటుంది ఈమె అని అడుగుతున్నారు. అంటే అదో రకమైన వికట ప్రశ్న మాట అది. కొంతమంది బైబిల్ ప్రశ్నలు అడుగుతారు, నిజంగా తెలుసుకోవడానికి కాదు. బైబిల్ ప్రశ్నలు అడిగేది తెలుసుకోవడం కాదు, అర్థం అవ్వక కాదు. వికటంగా అడగాలని, తప్పు పట్టాలని, మాకే ఏదో సమస్తము తెలుసు అన్నట్లుగా ఎదుటి వారిని ట్రాక్ మళ్ళించాలి, లేకపోతే వారు చెప్పేది తప్పు అని నిరూపించాలి. ఈ రోజున యూట్యూబ్లో కూడా వీళ్ళే ఈ బోధకులు ఎక్కువైపోయారు. ఎవరి భక్తి ఆడు చేసుకునే వాళ్ళు లేడు. యూట్యూబ్లో కూడా సంఘాల్లో కూడా ఎవరి భక్తి వాళ్ళు చేసుకునేవారు లేరు. ఎక్కువగా ఎదుటి వారిని విమర్శించేవాడు. ఎదుటి వారిని విమర్శించే ప్రతి వారు కూడా నిన్ను నీవు మొదట విమర్శించుకోవాలి. నువ్వు సరైన ట్రాక్లో వెళ్తున్నావా లేదా? ఎక్కువగా ఎదుటి వారిని విమర్శించే వీళ్ళెక్కువైపోయారు ఈనాటి కాలంలో. సంఘాన్ని కలిపి చెరిపేటి బోధలు వచ్చినాయి. ఆ సమాజాన్ని వారు చెడిపోవటం మట్టుకు పక్కన వచ్చండి, వారితో ఉన్న సమూహం అంతటా కూడా చెరిపేస్తున్నారు. ఎవరికి భార్యగా ఉంటుంది? ఈమె 7 భార్య ఉంటుందా? వారి మనసుని గ్రహించలేడా? వారి పిచ్చి ఇర్రి మొగల్లానా? అసలు పునరుత్థానంలో పెళ్లి చేసుకోవడం కానీ, పెళ్లికి ఇవ్వబడ్డం కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవయ్యా. మీరు దేవుని వాక్యాలు, లేఖనాలు నమ్మక మీరు పొరపడుతూ ఉన్నారు. అసలు ఇలాంటి బేరాలు ఏమి అక్కడ ఉండవు. ఆమెన్, ఆమెన్. భూ సంబంధమైన ఆలోచన ఏది ఉన్నా కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతావు. నీకు ఏ ఆలోచన ఉండాలి? పర సంబంధమైన ఆలోచనలు ఉండాలి. నా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి, నేను నా దేవుని సన్నిధానంలో ఆహ్లాదకరంగా ఉండాలి, నా దేవునితో నేను మమేకం అయిపోవాలి, ఆయన రాజ్యాన్ని చూడాలి, ఆ తేజస్సును చూడాలి, ఆ మహిమను కండ్లారా చూడాలి. ఈ తలంపులు ఉండాలి. కానీ మా భర్త, మా ఆయన నేను కలిసి ఉంటామంటావు. అక్కడ
మా ఆయన నాతో మాట్లాడతాడు అక్కడ, మీ ఏకాంతంగా కూర్చునే అవకాశాలు ఉంటాయా? నా ప్రేమికురాలు వస్తుందా? నా ప్రియురాలు వస్తుందా? మా అన్నయ్య వస్తాడా? వాళ్ళతో తింటున్నా. భూలోకం మీద నీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ ప్రేమలు ఈ కహానాలు ఏమి ఉండవు. స్తోత్రం కలిని కాక అందరూ స్తోత్రం చెప్పండి. భూ సంబంధమైన ఏ కోరిక నీకున్నా కానీ నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? భూలోకంలోనే ఉండిపోతావు. పరలోకం నీవు వెళ్ళాలంటే పరలోక సంబంధమైన ఆలోచనలు ఉండాలి. భూలోకం మీద ధనం సమకూర్చుకోకండి, ఇక్కడ చిమ్మట కొడుతుందంట. చిమ్మట అంటే చెద తుప్పు పడుతుంది. భూలోకం మీద కూర్చుకున్నవన్నీ వేడబడిపోతాయి. భూలోకంలో ₹1,00,00,000 ఉన్నాయి, ₹1,00,00,000 ఉన్నాయి. ₹1,00,00,000 ఏమైంది? ఒక సహోదరి దాచుకుంటలో పెట్టి ఎక్కడో భూమిలో పెట్టిందండి. చాలా కాలం అయింది దాచుకుంటే. ఆ దాచుకున్న ధనమంతా కట్టలాగా ఉన్నాయి, కానీ చెద తినేసి ఇలా పట్టుకుంట్లకి చాలు వేస్ట్ అయిపోయింది. ఎక్కడ దాచుకున్నావు? భూలోకంలో దాచుకున్నావు. ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? పరలోకంలో దాచుకోమన్నాడు ఆయన. ఆమేన్. పరలోకంలో ఏం చేయాలి? నువ్వు పెట్టుబడి పెట్టాలి. అక్కడ దాచుకోవాలంటే ఇక్కడ ఖర్చు చేయాలి. దేవుని పరిచర్యకి నేను ఖర్చు చేయాలంటే రాజమండ్రి వెళ్ళానంటే 5-6 వేల రూపాయలు అవగొట్టుకు వచ్చేస్తానండి. ఎందుకు ఖర్చు చేయను? ఆ ఖర్చు కాదు. నువ్వు రాజమండ్రి వెళ్ళినప్పుడు 5-6 వేలు, లేకపోతే ఇంకో దానికి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక 30,000, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొక 20,000, ఇలా ఖర్చు. ఈ లెక్కలు కాదు. దేవుని సన్నిధానంలో నువ్వేం చేయాలి? ఖర్చు పెట్టాలి. స్తోత్రం కలిని గాక. అది ఎక్కడ పెట్టుబడి పెట్టినట్టు అది పరలోక రాజ్యంలో నువ్వు పెట్టుబడి పెడతావు. ఇక్కడ నువ్వు వేస్ట్గా ఖర్చు పెట్టిన సంపాదించుకుని దాచుకున్నాయి. ఒక సహోదరు అలాగే దాచుకుని చనిపోయింది. చాలా దాచేసుకుంది. దాచుకుని ఏమైంది? చనిపోయింది. పరలోకంలో ఉంది. అక్కడ ఏమన్నా ఉన్నాయా లిస్ట్ చూస్తే అసలు అక్కడ లిస్ట్ ఏమి లేదు. దేవుని సన్నిధానంలో పెట్టుబడి పెట్టలేదు. దేవుని సన్నిధిలో పెట్టుబడి పెట్టని మహాభక్తులు పెట్టుబడి పెట్టాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన పరిచర్యలో నీకున్నది ఉపయోగించాలి. వీళ్ళ ఆలోచనలన్నీ భూ సంబంధమైన ఆలోచనలే, పర సంబంధమైన ఆలోచన ఒకటి కూడా వీరికి కనపరచదు. చూడండి, అందుకనే యోహాను గారు వీరిని ఏమన్నాడంటే 3వ అధ్యాయంలో 3:7 వచనంలో చూస్తే మత్తయి సువార్త, యోహాను గారు వీళ్ళు ఏమన్నాడంటే సర్ప సంతానమా అన్నాడు. ఎవరిని? సద్దుకాయలు. నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పాలి. ఎవరిని అన్నాడు ఆయన సర్ప సంతానం అని? సద్దుకాయల్ని. సద్దుకాయలు ఏ సంతానం అంట? వీళ్ళేమనుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు. అబ్రహాము సంతానం అని బాగానే అనుకుంటున్నా, కానీ అసలు అబ్రాహాముకున్న విశ్వాసం కానీ, అబ్రాహాముకున్న ఆ నిరీక్షణ కానీ, అబ్రాహాముకున్న ఆ భక్తి కానీ, అబ్రాహాముకున్న లక్షణాలు కానీ అసలు లేనే లేవు. మీకు ఏ లక్షణాలు ఉన్నాయి? అపవాది లక్షణాలు. ఏ సంతానం అంటే వారు? సర్ప సంతానమా అన్నాడు. అంటే చెరుపు చేయి పిల్లలారా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి అసలు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? రాబోతుంది ఒక ఉగ్రత ఉంది. నువ్వు పునరుత్థానాన్ని నమ్మవు, పరలోకాన్ని నమ్మవు, నరకాన్ని నమ్మవు. నీ సిద్ధాంతాలు ఆచారాలు అన్నట్టుగా భూలోకం మీద తిని త్రాగుట సుఖించుట అన్నట్లుగా ధనవంతుడు ఎలాగ తిని త్రాగుతున్నాడు అలా జీవిస్తున్నావు. అన్ని విడవాలి అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ సిద్ధాంతాలు కలిగిన వారు ఎవరు? వీళ్ళు సద్దుకాయలు. నాకు నమ్మకం ఏంటి? భూ సంబంధమైన నమ్మకాలే వారికి. పరలోకాన్ని నమ్ముతారా? దేవదూతలు నమ్ముతారా? నరకాన్ని కూడా నమ్ముతారా? నమ్మరు. ఏమీ నమ్మరు. వారి జీవితం ఇక తినడం, త్రాగడం, సుఖించడం, బాగా ధనాన్ని సంపాదించుకోవడం, వారికి కావలసినంతా కూడగొట్టుకోవడం, ఇలాగే వారి జీవితాలు. ఇక క్రీస్తు శకం 70వ సంవత్సరం తర్వాత యెరూషలేము పాడు చేయబడిన తర్వాత ఈ సద్దుకాయలైన వారు మనకి కనిపించారు. ఆ తర్వాత రెండో గుంపు ఎవరు? పరిచయులు. చెప్పాలి.
రెండో గుంపు పరిచయులు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా యూదులే. పరిచయులు అంటే వేరే జాతి, వేరే కులం కాదు. వీళ్ళు కూడా యూదులే కానీ ఆ యూదుల్లోనే వీళ్ళని ఒక తెగ. పరిచయులు వీళ్ళు ఎవరంటే, వీళ్ళు పునరుత్థానాన్ని నమ్ముతారు, దేవదూతలను నమ్ముతారు. వినమ్మా, పునరుత్థానాన్ని నమ్ముతారు, దేవదూతలను నమ్ముతారు, ప్రవక్తల గ్రంథాలని, ప్రవక్తల్ని నమ్ముతారు, పరలోకాన్ని నమ్ముతారు, నరకాన్ని నమ్ముతారు, అన్ని నమ్ముతారు. వీళ్ళు చాలా నిష్ఠాగరిష్టం కలిగిన వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరిచయ నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికం కావాలంటే మేమే నీతిమంతులు అనే ఫీలింగ్స్ ఎక్కువ వీళ్ళకి. ఏ ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళకి? మేమే నీతిమంతులం. ఎవరిని చూసినా అసెంట్ అంటారు మాట. ఎవరిని ముట్టుకోరు. సంతలం వెళ్ళి వచ్చారంటే ఏం చల్లుకుంటారంటే నీళ్లు చల్లుకుంటారు. ఆచారబద్ధమైన సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కానీ దేవుని కంటే వీళ్ళు ఆచారాలకు ఎక్కువ విలువిస్తారండి. వాక్యానికంటే ఆచారాలకు విలువిస్తారు. ఆచారబద్ధమైన వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. పరిచయులు వాళ్ళు చాలా ఈ శాస్త్రులకి, సద్దుకాయలకి, పరిచయలకి, సద్దుకాయలకి కలిసేది కాదు మాట. వీళ్ళిద్దరికి ఎప్పుడు కలిసేవి కాదు. వీళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలేనా? మొన్నటి వారము ఎదోమీలు, అలాగే మన పరిచయల గురించి చూసుకున్నాం. వాళ్ళంటే అన్నదమ్ముల పిల్లలు. వీళ్ళైతే కేవలం ఒక ఇంట్లో పుట్టిన అన్నదమ్ములే వీళ్ళందరూ. కానీ వీళ్ళ భావాలు వేరుండడం కారణాన్ని బట్టి వీళ్ళు సద్దుకాయల్లోంచి విడిపోయి వీళ్ళు ఎక్కువగా మందిరంలో బాగా పరిచర్య చేయడం, మందిర పరిచర్యలు ఎక్కువగా పాలు పొందుకోవడం, ప్రవచనాలు, ప్రవక్తలు, గ్రంథాలని బాగా నమ్మడం. ఎక్కువగా వీళ్ళకి ఏమెక్కువంటే ఆచారబద్ధమైన సిద్ధాంతాలు, నమ్మకాలు ఎక్కువ. వారి నమ్మకాల దేవుని విడిచిపెట్టేస్తారేమో అని అవసరమైతే వారి ఆచారాలు మాత్రం విడుగురు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఆచారాలు పోగొడతావా నీవు? ఆచారాలు ఎక్కువ నీకు? ఒక వ్యక్తి బాగుపడటం ఎక్కువ. ఒక వ్యక్తి బాగుపడటం కంటే వీళ్ళకి ఏమి ఎక్కువ అనంటే ఆచారాలే ఎక్కువ. ఆచారబద్ధమైన వ్యక్తులుగా వీరు మలచబడతారు. చూడండి, లూకాసు సువార్త 11వ అధ్యాయం 42వ వచనం చూస్తే, లూకాసు సువార్త 11వ అధ్యాయం 42వ వచనము, 11:42. అయ్యో పరిచయలారా, పుదీనా సదబా అనేది అక్కడ తోపులోనని మరో చోట రాయబడి ఉంటుంది. ప్రతి కూరలోను ఏం తీస్తారంటే వీళ్ళు అదియో బాగా తీస్తారండి. పుదీనాలో తీస్తారు, అలాగే సూపులో తీస్తారు, కూరగాయల్లో తీస్తారు, అన్నింటిలో 10వ భాగం తీస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు వీళ్ళు. ఎక్కువగా బాగా ఎదుటి వాడిని శోకం చేసి మాట్లాడడం బాగా అలవాటు. అందుకని ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు పరిచయం ఏమంటున్నాడు? ఆ సుక్కరిని ఆయన నేను ఇది గురించి చెప్పుకుంటున్నాడు. వారం 2 రోజులు ఉపవాసం, రాబడిలో 10వ భాగం ఇస్తాను, అన్నింటిలో బాగుంటున్నాను, అలా నీతి మందులు ఆచారాన్ని పాటిస్తాను. చాలా మంది వారి భక్తి వారు మెచ్చుకుంటారు. ఎదుటి వ్యక్తిని తృణీకరించి వారు ఉంటారు. ఆమె నీతిమంతులు అనుకుని ఎదుటి వారిని తృణీకరిస్తున్న వారి గురించి యేసుక్రీస్తు వారు తీర్మానించారు. ఆమె ఈ శుక్ర ఏం చేస్తున్నాడు? గ్రొమ్ము కొట్టుకుని, అయ్యా నేను పాపినయ్యా, పాపిని ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. తామే నీతిమంతులు అనుకుని. ఏంటంటే తామే నీతిమంతులు అనుకుని. చూడండి, మత్తయి సువార్త 23:23 చదవండి. 23:23 వేషధారులైన, ఏమండి వీళ్ళని ఏమన్నాడు ప్రభువారు? వేషధారులు.
వేషధారులు 23 అధ్యాయం మొదటి వచనం చదివితే నేను శాస్త్రులు పరిచయులు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి బాగా అగ్రపీఠాలు, చాలు అగ్రపీఠాలు కావాలి వీళ్ళకి. వీధుల్లో వందనాలు, సంతల్లో వందనాలు, ఏమండి సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే ఒక ప్రత్యేకమైన స్థానాలు, ఏమండి ఎదుటి వారి కంటే మేమే గొప్ప అని అనిపించుకునేవారు, పక్క వారిని చిన్న చూపు చూసేవారు. మీ తోటి వారిని ఎప్పుడు కూడా చిన్న చూపు మనం చూడకూడదు. అది ప్రభుకి నచ్చిందా? ఎంత ఇలాగుంటే ప్రభువారు వారి నీతిని కానీ, వారి యొక్క సిద్ధాంతాలు కానీ, వారి భక్తిని కానీ ఈ రోజున మెచ్చుకుని వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అన్నాడు. చాలు వేషధారులైన ఏ విడిచిపెట్టాలి? మనము వేషధారణ విడిచిపెట్టాలి. వేషధారణ మన జీవితంలో రాకుండా మనం జాగ్రత్త పడాలి. వేషధారణ అంటే సమాజంలో బయటికి బాగానే కనిపిస్తుంది, లోపల మాత్రం చాలా చెప్తారంటే కానీ వీళ్ళు అసలు చేయరంటే. ఎవరైనా ఒకరిని వీళ్ళు మతంలో కలుపుకోవాలనుకుంటే భూలోకమంతా తిప్పి అనేక రకమైన సిద్ధాంతాలు పెడతారు. మతంలోకి రావాలంటేనే చెడిచిపోతారు. అనేక రకమైన ఆచారబద్ధమైన జీవితంలో వీళ్ళు గడుపుతూ ఉన్న ఈ వ్యక్తులు మనకు కనపడతారు. వీళ్ళకి బాగానే ఏ పిచ్చెక్కంటే వీళ్ళకి రాజకీయ పిచ్చెక్కు. వీళ్ళకి వచ్చే పీఠాల మీద కూర్చోవడము, రాజకీయమైన అధికారాలు బాగా వీళ్ళు ఇష్టపడతారు. రాజకీయంతో బాగా ఎక్కువగా కలిసి కానీ వాళ్ళని కూడా ప్రభువు ఏం చేశాడు? వీళ్ళు అన్ని నమ్ముతారు కానీ వారి జీవితం సరి ఉండదన్నమాట. ప్రవక్తలు నమ్ముతారు, పునరుత్థానం నమ్ముతారు, నరకాన్ని నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు. కానీ వీళ్ళకి సద్దుకైలకి వీళ్ళకి ఎప్పుడు పడతా ఉండేది కాదు. మరి ఇప్పుడు శాస్త్రులు ఉన్నాయి కదా, శాస్త్రులు ఎవరు? శాస్త్రులు ఎవరు? ముగింపులోకి వస్తుంది. శాస్త్రులు ఎవరు? శాస్త్రులు ఎవరు అని అంటే వీళ్ళు బాగా రైటర్ల మాట, రాజుల దగ్గర ఉండేవారు వీళ్ళు రైటర్లే. ప్రతి విషయాన్ని శాస్త్రులే రాయాలి. లీగల్గా ఎక్కువగా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఆ లీగల్కి సంబంధించిన విషయాలన్నీ వీళ్ళే చూసుకుంటూ ఉండేవారు. ఏవి లెక్కలు కావాలైనా దస్తావేజుల మీద ఏదన్నా రాయాలైనా రాజకీయ నాయకులతో ఎక్కువగా, రాజులతో బాగా సన్నిహితులుగా ఉండడము వీళ్ళకు. కనుక శాస్త్రులు సద్దుకైలు కలిసి ఉంటూ ఉండేవారు, శాస్త్రులు పరిచయలు కలిసి ఉంటూ ఉండేవారు. కానీ సద్దుకైలు మాత్రము వేరుగా ఉంటుంటారు. పరిచయలు ఆచారబద్ధమైన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు ఇందులో ఎవరునంటే శుక్రులు ఉంటారు. మరి ఈ శుక్రులు ఎవరు? ఈ శుక్రులు ఎవరు అని అంటే వీళ్ళు రోమా గవర్నమెంట్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉద్యోగాలు చేస్తూ అందులో ఉద్యోగాలు సంపాదించుకుని రోమా గవర్నమెంట్కి పన్ను వసూలు చేస్తూ ఉండేవారు. వీళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే వినాలి ఏం చేస్తూ ఉండేవారంటే పనులు వసూలు చేస్తారు. అసలు ప్రేమించేవారు కాదు, శుక్రులు అసలు ఇష్టపడేవారు కాదు. శుక్రులకి ఏమని పేరెట్టారంటే పాపులు అని పేరెట్టారు. హలో, శుక్రులకి ఏమని పేరెట్టారు? పాపులు. యేసుక్రీస్తు ప్రభువుని అన్నారు కదా, శుక్రులతోనూ పాపులతోనూ ఈయన సాంగత్యం చేస్తూ కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అని అంటూ ఉండేవారు. శుక్రుల్ని చాలా అసహించుకునేవారు.
ఈ సుంకర్లు చేసే పని వీళ్ళు ఈ రీతిగా చేసి వాళ్ళకి ఆ రోమా గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం ఒకటి, వీళ్ళకి వీళ్ళు ధనాన్ని సమకూర్చుకోవడం ఏంటి, ఈ కారణాన్ని బట్టి లోకంలో ఆ యోధా సమాజంలో ద్వేషించబడి ఆనాటి నుంచి వీళ్ళని పాపులు అని పిలుస్తూ ఉన్నారు. పాపులు అని ముద్రేసేసి యేసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం వెళ్తుంటే చక్కయ్య అనే వ్యక్తి ఏడు చెట్టుకి యేసుప్రభువుని చూడాలని ఆశ. యేసుక్రీస్తు చొక్కర్లు ఏమన్నారు? పాపులు అన్నారు. వీళ్ళు ఏమన్నా అన్యులాకొని వీళ్ళ యూదులే. ఈ సుంకర్లు ఎవరితోని ఇక కలవకుండా వీళ్ళకి వీళ్ళే ఇక సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుని వీళ్ళకి వీళ్ళే సమావేశాలు ఏర్పాటు చేసుకుని వీళ్ళకి వీళ్ళే ఉంటారు. ఎవరు ప్రేమించిన ఈ సుంకర్ని చక్కైనాడు దేవుడు నేను అయితే నేను బస చేయాలి, త్వరగా దిగాను. కానీ చక్క ఏం చేశాడు? త్వరగా చెట్టు దిగి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెట్టు దిగి వచ్చేసాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, దానికి 4 వింతలు నేను అన్యాయానికి బదులు నేను ఇస్తాను ప్రభు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు పాపులు, కానీ ప్రభు అంటే నేను పాపులను పిలవచ్చాను. ఎవరు పిలవడానికి వచ్చాడంటే ఆయన పాపులను పిలవచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏమండి, మతపరమైన సిద్ధాంతాలు కలిగిన వారిని దేవుడు ద్వేషించాడు. ఆచారబద్ధమైన ఆ ధనం మీద మోహం ఎక్కువైపోయి జీవించిన వారిని కూడా దేవుడు ద్వేషించాడు. కానీ ఈ సుంకర్లు మాత్రం ప్రభు ద్వేషించలేదండి. సుంకర్ ఒక రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన? వా నేను పాపినయ్యా, నా ప్రార్థన నీవు రోజున ముగింపులో ఒక మాట వినండి. పాపిని ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని దేవుని యొక్క పాదాల దగ్గర మనం వెలిగితే మన దేవుడు కనికరిస్తాడు. మన ప్రతి పాపమును దేవుడు తీసుకొస్తాడు. అలాంటి పాపులైనా అలాంటి పాపులకి ఆయన దగ్గర ఏం చోటుందా? బాగుందా? గర్వాంతులకు లేదు, మేమే గొప్ప అనుకున్న వారికి లేదు. వేషధారులారా పోండి అన్నాడు అంతే. కానీ పాపిని అని ఒప్పుకున్న వాడిని దేవుడు చేరదీశాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ధనంతో విర్రవీగిపోతున్నవారు, కులం అనే ఆ వ్యామోహంలో ఉన్నవారు, మేము గొప్ప అని జీవించేవారు, ఇలాంటి భావాలు ఎదుటి వారిని తృణీకరించేవారు, ఆచారబద్ధమైన వ్యక్తులుగా నడిపించబడుతున్నవారు, ఎదుటి వారిని సులకనగా చూసి అనేకుల్ని తోలనాడుతున్నవారు, అలాంటి వారిని ఎవరిని కూడా దేవుడు ప్రేమించలేదు. పాపినయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ పూజాడుతూ ఉన్నారు కదా. యేసుక్రీస్తు చూడాలి, చూడాలని ఆశ శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు అందరినీ దేవుడు ఇష్టపడలేదు. కానీ ఆ పాపులని ముద్ర వేసి ఎవ్వరు కూడా వారితో సాంగత్యం చేయకుండా ద్వేషిస్తారంటే వారిని దేవుడు ప్రేమించాడు. వారి కొరకు ప్రభు వారి శిలువలో మరణించాడు. వారిని రక్షించడానికి ప్రభు వారు తన ప్రాణం పెట్టాడు. ఈ రోజున మనము ఆయన సన్నిధికి చేర్చబడి ప్రభువా నన్ను క్షమించు,